చింతలపూడి నియోజకవర్గంలోని ధర్మాజిగూడెం అనన్య స్కూల్లో గురు పూజోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. రోషన్ కుమార్ విద్యార్థులకు ఆటలు, చదువులో మంచి మార్కులు సాధించడం ద్వారా జ్ఞానం పెంపొందించాలని సూచించారు. విద్యా పరికరాలను సద్వినియోగం చేస్తే మాత్రమే విజ్ఞానం సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థులు, స్థానిక అధికారులు, సొసైటీ చైర్మన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీ యొక్క మార్నింగ్ని ప్రతిరోజు మీరు లేచినప్పుడు మీ యొక్క మైండ్ని మీరు షార్ప్గా పెట్టుకోండి. ఒకవేళ మీరు మైండ్లో కనుక నెగిటివ్గా థింక్ చేస్తే మీదంతా నెగిటివ్గానే ఉంటుంది మీ రోజంతా, మీ లైఫ్ అంతా కూడా. ఒకవేళ మైండ్లో కనుక మీరు ఒక పాజిటివ్ థింకింగ్ పెట్టుకుంటే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్లో ఆలోచిస్తారు. ఉదాహరణకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఉన్నాడు, మరి బల్బ్ కనిపెట్టాడు. అతను బల్బ్ కనిపెట్టే ముందు 1000 సార్లు అతను ఫెయిల్ అయ్యాడు. మరి ఎంతో మంది తన్ని ఇన్సల్ట్ చేశారు, చాలా మాటలు అన్నారు. బట్ ఆయన సక్సెస్ అయింది ఆయన టాలెంట్ వల్ల కాదు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ సక్సెస్ అయింది మరి మంచి ఫ్రెండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మంచి ఎన్వైరన్మెంట్లో మీరు చదువుకోవడం కానివ్వండి, లేకపోతే డిస్కషన్ కానీ కూర్చోండి. సో టీచర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఏదో థియరీ బేస్ కాకుండా మీరు ప్రాక్టికల్ బేస్ కూడా మరి పిల్లల్ని మీరు ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్పింది ఏది కూడా ఇక్కడ ఉండిపోతుంది. సో ఇది ప్రాక్టికల్గా ఇది రియల్ లైఫ్లో ప్రూవ్ అయిన ఈ యొక్క థియరీ ఇది. సో ఏంటంటే మనము టెక్స్ట్ బుక్లో చదివి కాకుండా పిల్లలకి ఏదైనా ఒక టఫ్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాన్ని మీరు ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. 100% వాళ్ళ మైండ్లో కూర్చునిపోతుంది, అది ఎప్పటికి కూడా మర్చిపోరు. సో ఇంకెక్కువ టైం నేను వేస్ట్ చేయను. But once again, I wish all the teachers a happy Teachers Day, and also ఎవరైతే డిఎస్సి క్వాలిఫై అయ్యారో అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. రాని వాళ్ళు డిసప్పాయింట్ కాకండి. సో మేబీ దట్ సంథింగ్ బెటర్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అలాగే మరి పిల్లలు కూడా